నమస్కారం. ఏవన్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కమిటీ దీక్ష చేసింది. దీక్షలో నాయకులను సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు సంఘీభావంగా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వచ్చి తమ సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి గతంలో మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్టు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు అన్నారు. మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని చేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారు అన్నారు. వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు ఎల్లారెడ్డిపేట సెంటర్ పాయింటుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో 1600 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుందన్నారు. డిగ్రీ కళాశాల అవసరం ఎంతైనా ఉందన్నారు. దీక్షకు కూర్చున్న వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శులు వంగ గిరిధర్ రెడ్డి, పందిర్ల లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సాహెబ్, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి దేవయ్య, మానుక నాగరాజు, కరికే శ్రీనివాస్, రాజు నాయక్, బొంగు తిరుపతి యాదవ్, చెన్ని బాబు, దండు శ్రీనివాస్ గౌస్, కటికే రవి, జంకే లచ్చిరెడ్డి, మొగుళ్ల మధు, కరిగే శ్రీనివాస్ కిషన్, న్యాలపల్లి శ్రీనివాసచారి, చెట్టిపల్లి బాలయ్య, శ్రీకాంత్ రెడ్డి, శ్రీను రాథోడ్, గండికోట రవి, దొమ్మాటి రాజు రఫీక్, సంతోష్ గౌడ్, అవు అందే బాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పెట్టినాం. నిజంగా కూడా దేశ లెవెల్ ఇలా ఒక పెద్ద అతితో మంచి ఒక స్కీమ్ ఇవ్వాల లేనోళ్ళకి ఇలా భరోసా ఒక రోజు 400 రూపాయలు సంపాదించుకునే స్కీమ్. ఆ ఒక స్కీమ్ పెడితే ఇన్లేదో ఉపాధి హామీల అవినీతి జరుగుతుంది, మరి వాస్తవంగా లీడర్ల దగ్గర నుంచి అవినీతి జరుగుతలేదు అన్నట్టు నిజంగా కూడా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా దొరికించారు. నిజంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నేను మోసం చేసేది ఉంటుందా? మీరు ఆలోచన చేయరు ఒకసారి. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, లేనోళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి అన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టియలేరు ఇప్పటివరకు. డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఏమన్నారు, ఇదేందా ఒక 70 ఇల్లు ఉన్నది అలా అగ్గిపెట్టాల్సి ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్లా, అల్లుడు కోడలే ఉంటుంది, అల్లుడు ఉంటుంది, మేకేడు ఉంటుంది, గొర్రె ఉంటుంది అని చెప్పన్నారు. సరే, నిజంగా కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిన ఇల్లు కూడా నిజంగా కూడా కట్టలేదు. మాటలు చెప్పుడు కాదు, ప్రతి ఊరుకోండి ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఉండదు, ఊరు లేని ఇల్లు ఉండదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక 10 ఊర్లలో కూడా నిజంగా ప్రత్యేకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించి ఒక ఇల్లుందేమని చెప్పేసి అసలు చెప్పేంత దమ్ముందా మీకు? నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. వల్ల ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఒక సవాల్ విసురుతున్నాము.